హాయ్ అండి. ఈరోజు కేదార్నాథ్ యాత్ర అయితే మనం చేయబోతున్నాము. కేదార్నాథ్ అది ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న దేవభూమిగా చెప్తారు. ఇక్కడ సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో మంచుతో కప్పబడి అత్యంత అద్భుతంగా కొలువై ఉన్న ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు 6 నెలలు మానవ పూజలు అందుకుంటే మిగిలిన 6 నెలల్లో కూడా దేవతల పూజలు అందుకుంటాడు. ఈ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటైన 11వ ఆలయంగా చెప్తారు. ఇక్కడ ఎంతోమంది ఋషులు మునులు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా తపస్సు చేసుకుంటూ మానవులకి కనిపించకుండా ఈ ప్రదేశంలో ఉంటారట. ఇంకా మరిన్ని విషయాలనైతే ఈ ఆలయం గురించి మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. మనమైతే ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ యాత్రను అయితే స్టార్ట్ చేద్దాం. మేము ఇక్కడి నుంచి అయితే మా బస్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే నడిచి వెళ్ళాలటండి. చూస్తున్నారు కదా, మేమందరం కూడా ట్రెక్కింగ్ చేస్తున్నాము. మా వాళ్ళందరం కూడా నడుస్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అయితే మనకి వ్యాన్స్ జీపులు అవైలబుల్గా ఉంటాయండి. అవి కూడా ఒక 5 కిలోమీటర్స్ అయితే వెళ్తాయి. మనం ఇప్పుడు ఆ వ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళందరూ చూడండి హాయ్ చెప్తున్నారు మీకు మా వారు. మేమైతే వెళ్ళేటప్పుడు అయితే గుర్రాల మీదే వెళ్ళాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే వచ్చేటప్పుడు గుర్రాల మీద రావడానికి అయితే ఇబ్బంది అవుతుంది. 2 సార్లు కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వెళ్ళేటప్పుడు మేము సాయంత్రం అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు. కాబట్టి గుర్రాల మీద అయితే కొంచెం సేఫ్టీగా తొందరగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మేము బయలుదేరాము. జీప్స్ అయితే ఎక్కామండి. ఇక్కడ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మనం వ్యాన్ దిగిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ అయితే నడాలి గుర్రాల దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి నడవలేని వాళ్ళ కోసం మనకి డోలీలు కూడా అవైలబుల్గా ఉంటాయి. డోలీలకు వచ్చేసి 5,000, 8,000, 10,000 అలా వీళ్ళని బట్టి ఛార్జ్ చేస్తారు. గుర్రాలకైతే ఇక్కడ నుంచి 3,300 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మేమైతే ఇంకా కొంచెం ముందుకే నడిచి వెళ్తున్నామండి. ఇక్కడ గౌరీకుండ అనే ప్రదేశం ఉంది, చూస్తున్నారు కదా. ఆ పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు వినాయకుడిని కాపలా పెట్టి వెళ్ళింది కదండి, ఆ ప్రదేశం ఇదే అని చెప్తారు. ఇంకా పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదే అని చెప్తారు. ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్న ప్రదేశంగా కూడా ఈ గౌరీకుండను అయితే పిలుస్తారండి. ఇక్కడ వేణీళ్ళ గుండం కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇలా గుర్రాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడి నుంచే మనం స్టార్ట్ అవ్వచ్చండి. లేదా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి నడిచి అని అనుకుంటే మేము ఇంకా కొంచెం అయితే ముందుకు వెళ్ళాము. కొంతమంది అయితే ఇక్కడైతే ఎక్కేసామండి. నెక్స్ట్ చూడండి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు కదా, కొంతమంది డోలీల్లో అయితే వెళ్తున్నారు. మీకు నెక్స్ట్ ఇంకా ఏం జరిగిపోతుంది అనేసి చెప్తాను. మన ఛానల్ని లైక్ చేయండి. ఇక్కడ చూసారా పైనుంచి అయితే వాటర్ వస్తున్నాయి కదండి, ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడైతే మేము గుర్రాలు ఎక్కి స్టార్ట్ అయ్యాము. నేను కూడా గుర్రం మీద ఉన్నాను, కానీ ఈ వీడియో తీయడానికి కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు అయితే అంత క్లియర్గా అయితే లేదండి, చూస్తున్నారు కదా. అటువైపు ఇటువైపు కూడా ఒక పక్క అయితే ఎత్తైన శిఖరాలతో ఉంది, మరొక పక్క అయితే ఎంత లోతు ఉంటుందో కూడా తెలియని లోయలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ పరమేశ్వరుని మీద భారం పెట్టయితే మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. కానీ గుర్రాలను అయితే చాలా గట్టిగా పట్టుకోవాలండి, ఎందుకంటే గుర్రాలు అటు ఇటు కదలడంలో కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. ఈ వీడియో తీస్తున్నాను కానీ మీకైతే చూపించాలన్న ఉద్దేశంతో నేనైతే ట్రై చేస్తున్నాను వీడియో తీయడానికి. దయచేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ని మీకు చూపించడానికి వీలవుతుంది. చూస్తున్నారు కదా, ఈ దారి అయితే ఎంత ప్రమాదకరంగా ఉందో ఒకసారి మీరే చూడండి. ఈ కేదార్నాథ్ యాత్ర అనేది చాలా సాహస యాత్రగా కూడా చెప్పుకుంటారు. ఈ దర్శనం చేయాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలండి, ఆ పరమేశ్వరుని యొక్క దర్శనం కలగాలంటే. కానీ ఇక్కడ చుట్టూ ఉన్న ప్రకృతి, ఎత్తైన వృక్షాలు,
ఈ పచ్చదనం, ఈ కొండలు చూస్తుంటే ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ కూడా మా ప్రయాణాన్ని అయితే మేము ముందుకు సాగిస్తున్నాము. అంటే ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో, ఒక్కొక్కసారి మంచు చర్యలు కూడా విరుగుపడి అక్కడక్కడ దారులు కూడా మూసుకుపోతాయటండి. మేము వెళ్ళినప్పుడైతే మాకు ఆ ఇబ్బందులు ఏమీ కనిపించలేదు. ఆ పరమేశ్వరుని దయ వల్ల మేము జాగ్రత్తగా ఈ ప్రయాణం సాగిస్తున్నాము. చూస్తున్నారు కదండి, ఈ దారులు అయితే ఎలా ఉన్నాయంటే అసలు కనీసం రోడ్లాగా కూడా లేదు, అలాగే ఒక నుండని మట్టిలాగా కూడా లేదు. ఇక్కడైతే చూడండి, పైనుంచి అంతా కొండ చర్యలు విరిగినట్టున్నాయి. ఈ రోడ్డు అయితే మూసుకుపోయింది ముందు, ఇప్పుడైతే క్లియర్ చేశారట. నడిచి వెళ్ళే వాళ్ళు కూడా చాలా సేఫ్గా అయితే వెళ్ళవలసిన ప్లేసు. చూసారా, చేతిలో అయితే స్టిక్ అయితే ఖచ్చితంగా ఉండాలండి నడిచి వెళ్ళే వాళ్ళ కోసం. ఈ గుర్రాలు కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి మనం, ఎందుకంటే ఒక్కొక్కసారి గుర్రాలు కూడా నడిచేటప్పుడు ముందుకు పడిపోతున్నాయి. కొంతమంది అయితే కింద కూడా పడిపోయిన దృశ్యాలు అయితే మేము చూసాము. కానీ మేమైతే చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాము. టెన్షన్గానే ఉంది, కానీ ఆ పరమేశ్వరుని దయ వల్ల మేమైతే జాగ్రత్తగా అయితే వెళ్తున్నాము. వెళ్ళేలోపు మనం ఆలయం యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందామండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు పశ్చాత్తాపంలో పడ్డారట. యుద్ధం ఎంతో మందితో చేశారు. అందులో ఎంతోమంది బంధుమిత్రులను హతమార్చిన పాపం వారికి అంటకూడదని భావించి ఆ పరమేశ్వరుని దర్శనం కోసం ద్రౌపదితో కలిసి 5 హిమాలయాలకు బయలుదేరారట. ఎన్నో రోజులు గావించినా కూడా ఆ పరమేశ్వరుని యొక్క దర్శనం కాలేదట. చివరికి కేదార్నాథ్లో ఉండే చోటికి వస్తారట. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడని పరమేశ్వరుడు ఒక ఎద్దులా మారిపోతాడట. తనను గుర్తుపట్టకుండా ఉండడం కోసం మరిన్ని ఎద్దులను, ఆవులను సృష్టించి ఆ గుంపులో కలిసిపోతాడట. శివుని వెతుకుతూ వచ్చిన పాండవులకు ఆ ఎద్దుల గుంపు కనిపిస్తుందట. ఇంత మంచులో ఈ ఎద్దుల గుంపు ఎలా వచ్చింది అన్న అనుమానంతో ధర్మరాజు అతి బలవంతుడైన భీముడితో కాళ్ళు పైకి అడ్డంగా నిలబడమని చెప్తాడట. మరోవైపు నుండి పాండవులు ఎద్దులను ముందుకు పంపిస్తారట. ఒక్కొక్క ఎద్దు భీముని కాళ్ళ నుండి బయటకు వెళ్తుంది. చివరికి ఒక ఎద్దు రూపంలో ఉన్న శివుడు మాత్రం ఉండిపోతాడట. భీముడి కాళ్ళ కిందకు వెళ్ళడు కాబట్టి పరమేశ్వరుడు వెంటనే మంచులోకి దూసుకుపోతాడట. ఇది గమనించిన పాండవులు ఎద్దును పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వీపు భాగం మాత్రం వారికి అందుతుంది. అలా ధర్మరాజు చేతికి చిక్కిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్ ఆలయంలో దర్శనమిస్తున్న శివలింగం. మంచులో కూరుకుపోయిన తలభాగం మాత్రం అవతలి వైపు అంటే కాట్మండ్లో ప్రత్యక్షమైనదట. ఇక కేదార్నాథ్లో స్వామివారి దర్శనం కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందట. స్వామివారిని నేరుగా చూడకుండా ఒక వలయంలో నుంచి చూస్తారట. చేతికి వేసుకునే ఒక కంకణం లాంటి రాగి కడియం నుండి చూడాలని చెప్తారు. గర్భగుడిలో ప్రవేశించగానే ఆ కంకణం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారట. అలానే స్వామివారి దర్శనం అనంతరం ఆ కంకణాన్ని అక్కడే విడిచిపెడతారట. ఆ తరువాత స్వామివారిని మామూలుగానే దర్శనం చేసుకోవచ్చట. ఇలా దర్శనం చేయడాన్ని అంతర్దర్శనానికి ప్రతీకగా చెప్తారట. కేదార్నాథ్ లింగానికి నెయ్యి రాసి మొక్కుకుంటే వారి పాపాలు పోయి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ మహత్యం. కేదారేశ్వరుడు మహత్యం గురించి చెప్తూ ఈ విషయాన్ని పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడట. ఈ నెయ్యి రాయడం వెనుక కూడా ఒక పురాణ కథనం ఉందట. ద్వాపర యుగంలో పాండవులు మహిషి రూపంలో ఉన్న పరమేశ్వరుని వీపు భాగము పట్టి మంచులోకి వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు ఆ వీపు భాగం కమిలిపోయిందట. ఆ కమిలిపోయిన ఉష్ణ భాగాన్ని నెయ్యి రాసి సేద తీర్చారట. అందుకే నెయ్యి రాసి అభిషేకం చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక కేదారేశ్వరుణ్ణి నిరంతరం దర్శించుకోవడానికి కూడా వీలుండదు. కేవలం 6 నెలలు మాత్రమే, అంటే అక్షయ తృతీయ నుండి అనగా బసవ జయంతి రోజు నుండి దీపావళి వరకు కూడా భక్తుల సందర్శనార్థం గుడిని తెరిచే ఉంచుతారు. ఆ తరువాత ఆలయాన్ని మూసివేస్తారు.
అప్పటి నుండి 6 నెలల పాటు మనుష్యులెవ్వరూ వచ్చే అవకాశం లేదు. దేవతలు మాత్రం ఈ 6 నెలలు స్వామివారిని పూజిస్తారట. ఈ ఆలయాన్ని మూసే ముందు అఖండ జ్యోతిని కూడా వెలిగిస్తారట. తిరిగి 6 నెలల తర్వాత ఈ ఆలయాన్ని తెరిచినప్పుడు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుందట. 6 నెలల ముందు వెలిగించిన దీపము మరలా గుడి తెరిచే వరకు కూడా ఎలా వెలుగుతుంది అన్న విషయము ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. ఇదంతా కేదారేశ్వరుని మహిమే అని భక్తుల నమ్మకము. పూర్తిగా మంచుతో కప్పబడి ఎటువంటి వాయు ప్రచారము లేని చోట ఈ జ్యోతి ఎలా వెలుగుతుంది అని చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన జరిపినా ఇప్పటి వరకు కూడా దాని రహస్యాలను ఛేదించలేకపోయారట. దానితో దైవ మహిమకు నిదర్శనంగానే ఈ ఆలయం నిలిచిపోయిందట. ఈ ఆలయం విషయానికి వస్తే 12 జ్యోతిర్లింగాలలో అతి ఎత్తైన ఆలయంగా ఈ కేదార్నాథ్ ఆలయం గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు కూడా మనం కేదార్నాథ్ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకున్నామండి. ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరలోకి అయితే వచ్చేసాం. అంటే ఈ గుర్రాలు స్టాపింగ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి ఈ గుర్రాలు స్టాప్ అయిన తర్వాత ఇంకా ఒక 1 కిలోమీటర్ అయితే గుడి దగ్గరికి నడవాల్సి ఉంది. ఇంకా గుడి దగ్గర ఉన్న విశేషాల గురించి అయితే మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. చూడండి, ఇక్కడ నుంచి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ కూడా కనిపిస్తుంది. హెలికాప్టర్స్ వెళ్తున్నాయి, చూస్తున్నారా? చుట్టూ కూడా మంచుతో చాలా దట్టంగా అయితే కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయండి. తగు హెల్త్ టిప్స్ తీసుకుంటూ మనం ముందుకి జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, దూరం నుంచి అయితే మనకి కేదార్నాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. హర హర మహాదేవ. చూస్తున్నారు కదా, ఓం నమః శివాయ. చూసారు కదా, టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఇప్పుడు మనం షూ కానీ సాక్సులు కానీ ఏం వేసుకెళ్ళకూడదు. అమ్మ, ఒక్కసారిగా సాక్సులు తీసేసరికి కాళ్ళు జిబుమని లాగేస్తున్నాయి. అంత చలిగా ఉందండి ఇక్కడ. ఇంత స్వెటర్లు వేసుకుని ఇంతలా మేము హెల్త్ టిప్స్ తీసుకున్నా కూడా చలి మాత్రం చాలా విపరీతంగా అయితే ఉందండి ఇక్కడ. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే ఎంత మంచుతో ఉందో. మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నామండి. చూస్తున్నారు కదా, ఆ పరమేశ్వరుని దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. ఓం నమః శివాయ. మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ పరమశివుడిని. ఇక్కడ బయట అయితే మనకి నందీశ్వరుడు కూడా దర్శనం ఇస్తున్నాడు. ఇక మనం గుడి వెనక ప్రదేశానికి అయితే వద్దాము. ఈ కనిపిస్తున్న శిల అయితే చూస్తున్నారు కదండి, ఈ వెనుక భాగంలో మంచు కొండలు కనిపిస్తున్నాయి కదా మీకు. 2013లో వచ్చిన భారీ వర్షాలకి ఆ పైనున్న శిఖరాల నుంచి అయితే కొట్టుకొచ్చింది అని చెప్తారండి. మన చరిత్ర ఆధారంగా చూసుకుంటే ఈ గుడి వెనక భాగం ఎంత వెడల్పు అయితే ఉందో ఈ రాయి కూడా అంతే వెడల్పు ఉందట. చూస్తున్నారు కదా, సరిగ్గా గుడి వెనక భాగానికి అయితే వచ్చి ఆగిందంట. అలా ఆగడంతో వరద నీరు 2గా చీలిపోయి గుడికి ఇరువైపుల నుంచి వెళ్ళిపోయిందట. గుడి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఈ రాయి అడ్డుగా నిలిచి కాపాడింది కనుక ఆ కేదారేశ్వరుడే ఈ రాయిని పంపి ఉంటాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. చూస్తున్నారు కదా, గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈ గుడి కూడా మనం ఉత్తరకాశీలో చూసాం కదండి, లాక్ మండల్. ఆ గుడిని చూసి ఇక్కడ పాండవులు అయితే నిర్మించారటండి. చాలా అద్భుతంగా ఉంది కదా. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి యాత్రలు అయితే చేసి తీరాలండి, అంత అద్భుతంగా ఉంది. ఇలా హిమాలయాల్లో మేము తిరుగుతూ ఉంటే ఈ మంచు కొండలు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అందంగా అనిపించింది. కానీ ఇక్కడ మంచు కూడా చాలా ఎక్కువగానే ఉంది, విపరీతమైన చలి కూడా అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ వీడియో చూసి మీరెంత హ్యాపీగా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్.